ఏపీలో ఎలక్షన్లు ఎట్లున్నాయన్న మరి ఎవరు వస్తారు ఈసారి? అదే కప్పుడేమో చెప్పలేము, కానీ మ్యాక్సిమం రూలింగ్ పార్టీ రాకపోవచ్చేమో మేము అనుకుంటున్నాం. అంటే జగన్ రాడంటావా? అలాగని చెప్పలేం, కానీ రూలింగ్ పార్టీ చేసే వర్క్ బట్టి కొద్దిగా జనాలు బట్టి రెస్పాన్స్ తగ్గుతుంది అలా రోజు రోజు. అంటే ఏ విషయంలో? అన్నీ అలాగే ఉన్నాయి. అతను ఏంటంటే పథకాల మీద ఉన్నారు, నిరుద్యోగుల ప్రాబ్లం ఉంది, ఏదైనా ఇండస్ట్రీ తీసుకురాలేదు. అతని మైండ్ సెట్ వేరేగా ఉంది. ఇప్పుడున్న యూత్ మిగతా వాళ్ళు అన్ని మైండ్ సెట్ వేరేగా ఉంది. అతను అంతా ఓన్లీ అమౌంట్ మైండ్ మీద వాడుతున్నాడు. కానీ డెవలప్మెంట్ ఏం లేదా అన్న ఏపీలో? డెవలప్మెంట్ ఏమీ లేదు, నథింగ్. ఎలాగున్న సంక్షేమాలు చాలా పెట్టింది కదా అన్న. అది ఓన్లీ అన్ఎడ్యుకేటెడ్. అది డెవలప్మెంట్ అంటే అది మామూలు 60 years వాళ్ళకి పెడుతున్నారు. మాలాంటి యూత్కి కానీ ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా నిరుద్యోగాల ప్రాబ్లం ఉన్నాయి కదా, పక్కాగా ఉన్నది. అదంతా ఉంది. ఎవరికి ఎంప్లాయ్మెంట్ అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, బెంగళూరు, చెన్నై, అదే డెవలప్ అవుతుంది. బతుకుతాయి కోసం వేరే స్టేట్స్, హైదరాబాద్ అట్లా ఇన్కమ్ అంతా అటు ఆ సీఎంలకి ఆ స్టేట్కి వెళ్తుంది. ఇక్కడేం ఇన్కమ్ రాదు. అతను మరి మైండ్ సెట్ మాకు అర్థం అవ్వట్లేదు. సరే మరి ఇప్పుడు ఎవరు వస్తారంటావు? అలాగని చెప్పలేము. అది ఏంటంటే జనాలు ఇప్పుడు ఉన్నది రెండే కదా, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరు కలిసారు కాబట్టి 90% వీళ్ళే రావచ్చు. ఒకవేళ వాళ్ళ పార్టీ వస్తే మరి సీట్లు ఎట్లా పంచుతారంటావు? అవన్నీ మనకు తెలియదు, ఐడియా లేదా? ఐడియా లేదు. సరే, నీ ఉద్దేశం ప్రకారం ఎట్లా అంటున్నావు? అంటే కలిశారు అంటే వాళ్ళు ఎంత 10% మీద ఎక్స్ట్రా 10% వీళ్ళు జనసేన వీళ్ళు కలిశారు కాబట్టి. ఇక్కడ కలవడం మంచిదేనా? అంటే ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా కలవడం వల్ల పవన్ కళ్యాణ్కి? పవన్ కళ్యాణ్ కంటే పవన్ కళ్యాణ్ చెప్పిన మైండ్ సెట్ వేరేగా ఉంటుంది అంతా. అంటే వాళ్ళు జగన్ రాకూడదని అతని మైండ్ సెట్లో ఉన్నారు. ఆ మైండ్ మీద కలిశానని అతను అంటాడు, లేకపోతే జనాల గురించి అంటున్నారు. మీకు ఎట్లా కనిపిస్తుంది అది చెప్పండి. ఏపీలో పాలిటిక్స్ ఎట్లున్నాయండి ఇప్పుడు? నాకు తెలియదండి. డెవలప్మెంట్ ఎట్లా కనిపిస్తుంది? జగన్ బాగానే చేస్తుండా? జగన్ బాగానే ఉంది. మరి ఈసారి జగనే వస్తాడా? జగనే వస్తాడు. చంద్రబాబు నాయుడు రాడా? రారు, జగనే వస్తాడు. జగన్ పెట్టిన పథకాలు మీ దాకా వస్తున్నాయా? చాలా బాగా వస్తుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తే ఇంత బాగా చేయగలుగుతాడు? పవన్ కళ్యాణ్ అన్న, చంద్రబాబు నాయుడు అని వస్తే జగన్ అంత మంచిగా? జగనే వస్తాడండి. ఏపీలో రాజకీయాలు ఎట్లుండబోతున్నాయి అన్న? ఎవరు వస్తారు మరి ఈసారి? మరి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వస్తారు. ఎందుకు జగన్ చక్కగా చేస్తాడా? చేసిన పని చాలా పని చెప్తాడు. ఎందుకన్నా? ఎందుకంటే చేసింది ఎవరికి ఏంటి ఆడు పథకాలు ఎత్తాను అంటాను, ఎవరికి ఇస్తాను, ఏది చేస్తాను. ఏం పెట్టలేదు జగన్? ఎవడు పెట్టాడు, దేనికి పెట్టాడు? ఇప్పుడు ఏం చేయలే అంటావు జగన్? మరి మా వాళ్ళు చదరంగా ముందు ఆడవాళ్ళకి ఇచ్చినట్టు ఇవ్వడము ఇవన్నీ అటువంటి అంటే ఏం చేస్తలేడా? అది చేసాను, చేసిన పనులు ఒకటి వస్తుంది. సరే మరి ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంతే. వాళ్ళు వస్తే మంచిగా చేస్తారా మరి? మంచి కొద్దిగా కొంచెం కంట్రోల్ ఇస్తారు. ఈ అడగాదు దోపిడి రాజ్యం, దొంగ రాజ్యం చేశాను. ఇంకా అంటే దోపిడీ రాజ్యం అవుతుంది అంటున్నావు? ఎందుకు అట్లా? కాదు, ఈసారి పవన్ కళ్యాణ్ రావాలా? పవన్ కళ్యాణ్ వస్తే మంచిగా చేస్తారా? పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా వస్తే వాళ్ళు ఈ చుట్టుకో వాళ్ళ ఇంట్లో ఉండే వస్తారు. ఈ రాడు మరి కాదు, చాలా బాగా చేస్తున్నా అంటుండు కానీ జగన్ చేసిన పని ఊరికే రాతుంది. సంక్షేమాలు చేస్తున్నా అంటుండు, ఇంకా చాలా చేస్తున్నా అంటుండు, డెవలప్మెంట్ గిట్టే చేస్తున్నా అంటుండు. అనేటప్పుడు నన్ను ముసలినా పోయినా ముసలైనవి పింఛన్ వస్తలేదు నీకు? నాకు ఎక్కడ వస్తలే పింఛన్ నీకు? ఎక్కడ ఇస్తలేడా జగన్?